శ్రీమాత్రే నమః. మనకి పంచగ్రహ కూటమి మరలా ఫిబ్రవరి 17వ తేదీ రాబోతుంది. 17వ తేదీ నుంచి ఆల్మోస్ట్ మంత్ ఎండింగ్ వరకు ఉంటుంది. అంటే ముందుగా చంద్రుడు కలుస్తాడు పంచగ్రహ కూటమి. చంద్రుడు వెళ్ళిపోయిన తర్వాత 22వ తేదీ నుంచి కుజుడు వచ్చి జాయిన్ అవుతాడు. కాబట్టి మధ్యలో 1-2 డేస్ గ్యాప్ ఇచ్చి మొత్తం మీద ఒక దాదాపుగా మీకు ఒక 12-13 రోజులు పంచగ్రహ కూటమి ఉంటుంది. దీని వలన మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మీరు చూడండి, వల్ల రేపు మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నాం, చాలా విచిత్రాలు జరుగుతాయి, చాలా అప్ అండ్ డౌన్ జరుగుతాయి. అదేవిధంగా షేర్ మార్కెట్ క్రాష్ అవుతుంది, గోల్డ్ రేట్లు సిల్వర్ రేట్లు పెరగడాలు తరగడాలు విపరీతంగా అవుతుంటాయి అనుకున్నాం. మరి ఇందులో ఇన్వెస్ట్మెంట్స్ చేసే వాళ్ళ పరిస్థితి కూడా ఏంటి, దానికి కూడా అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలు కూడా తెలుసుకుందాం. అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం. కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ రాశి నుంచి 6వ స్థానంలో గ్రహణము మరియు పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది 17వ తేదీ. అదొక 12 రోజుల పాటు ఉంటుంది. అయితే ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎటువంటి శుభ ఫలితాలు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల మీరు కాస్త జాగ్రత్త వహించాలి, ఏ దేవత ఆరాధన చేయాలి, మరియు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి అంశాలు వీడియో ఎండింగ్ వరకు వినండి, తెలుస్తాయి. అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా 6వ స్థానంలో అంటే షట్ స్థానంలో పంచగ్రహ కూటమి ప్లస్ గ్రహణం కలుగుతుంది. ఎప్పుడైతే 6లో ఈ గ్రహణం కలుగుతుందో, ఇక్కడ లేకపోయినా ఇండియాలో లేకపోయినా విదేశాల్లో ఉన్నప్పటికీ శత్రువుపై జయాన్ని, ఉద్యోగంలో ఉద్యోగంలో కొత్త కొత్త అవకాశాలు రావడము, కాంపిటీషన్ రిలేటెడ్ వాటిలో సక్సెస్ పొందడము మరియు ధన సంబంధించిన విషయాల అభివృద్ధిని ఇస్తుంది 6వ స్థానంలో గ్రహణం. అయితే ఇక్కడ మరి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి చూసుకున్నట్లయితే, కొన్నిసార్లు మనం మిస్క్యాలిక్యులేషన్స్, ఎందుకంటే 6లో ఉన్న 5లో లేవు గ్రహాలు, కాబట్టి అంచనాలు తప్పవడం వల్ల వ్యాపార సంబంధించిన విషయంలో ఏదో ఇక్కడ ఈ 6వ స్థానంలో గ్రహాలు ఉన్నప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే అప్పు చేసేసి మరి మనకేదో కలిసి వచ్చేస్తుంది అనేటువంటి వ్యాపారంలో, బికాజ్ ఆఫ్ 7వ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. వ్యాపారంలో కొన్ని తప్పుడు అంచనా వల్ల లాభం కాస్త నష్టం వైపు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వ్యాపార సంబంధించినటువంటి విషయాల్లో బికాజ్ ఆఫ్ మీ యొక్క కన్యా లగ్నానికి లేదా కన్యా రాశికి ఈ పంచగ్రహ కూటమి మీ యొక్క పూర్వజన్మ కర్మని యాక్టివ్ చేస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా 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 జాగ్రత్తగా ఉండండి. కాకపోతే ఫైనాన్షియల్ గ్రోత్ ఉంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే వ్యాపారస్తులు, అందులో ముఖ్యంగా ఫుడ్, లిక్విడ్ రిలేటెడ్, టెక్స్టైల్ రిలేటెడ్ సంబంధించినవి, ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ సంబంధించినటువంటి వ్యాపారాల్లో ఉండేటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు 6వ స్థానంలో ఉన్నందుకు. స్పోర్ట్స్ రంగాల్లో ఉండేటువంటి వారికి కూడా చక్కగా కలిసి వస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన కూడా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడము, వీలైతే గోవులకి నీరు త్రాగించడము, అన్నదానం ఎక్కువగా చేయండి. ఈ యొక్క ఇబ్బంది నుంచి మీరు బయటపడతారు. ముఖ్యంగా ఈ పంచగ్రహ కూటమి ఏర్పడినందుకు మనం లాస్ట్ టైం జనవరి మాసంలో కూడా పంచగ్రహ కూటమి ఏర్పడింది. ఆ సమయంలో చండీ హోమం అందరికీ ఫ్రీగా చేసి పెట్టాము. అప్పుడే మనం అనౌన్స్మెంట్ చేసాం నెక్స్ట్ మంత్ క్షేత్రంలో జరుగుతుందని. కామాఖ్య శక్తిపీఠంలో ఈసారి 17, 18, 19 తేదీల్లో 17వ తేదీ గణపతి మరియు లలిత హోమము, 18వ తేదీ నవగ్రహ హోమము, 19వ తేదీ చండీ హోమం జరుగుతుంది. ఆ హోమం జరిగిన తర్వాత రుద్రాక్ష, ఆ హోమంలో పూజలో పెట్టినటువంటి రుద్రాక్ష మరియు అదేవిధంగా హోమ భస్మము, ప్రసాదము, డ్రై ఫ్రూట్స్ ప్రసాదము, మరియు అదేవిధంగా ఆ యొక్క సింధూర్, మనకి ఏదైతే అమ్మవారి యొక్క బొట్టు ఏదైతే ఉంటుందో అది కూడా మీకు పంపించడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. అయితే ఇక్కడ గ్రహణం వేరే దేశాల్లో ఉన్నప్పుడు మరి ఆ యొక్క దేశాలలో ఉండేటువంటి వారికి మాత్రమే ఈ గ్రహణ ప్రభావం పడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇండియాలో ఉండే వాళ్ళకి కాదు. ఇండియాలో ఉండేటువంటి స్త్రీమూర్తి ఎవరు కూడా గర్భంతో ఉన్నటువంటి వారు దాని గురించి ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రైట్. మరి వేరే దేశాల్లో ఉండేటువంటి వారు అక్కడ మీరు ఒకవేళ గ్రహణం ఎఫెక్ట్ పడింది, పిల్లల కోసం అక్కడ ఉంటారు, తల్లిదండ్రులు ఇక్కడ ఉంటారు, వాళ్ళ పేరు మీద ఇక్కడ మీరు దానం ఇవ్వచ్చు. ఏమేమి ఇవ్వాలి దానాలు చూసుకున్నట్లయితే బియ్యము, గోధుమలు, మినుములు, నువ్వులు,
మరియు అదేవిధంగా కందులు ఉలవలు కూడా ఇవ్వచ్చు. దీంతోపాటు సూర్య చంద్ర ప్రతిమలు వెండివే ఇవ్వాలని రూల్ లేదు, ఏ మెటల్ అయినా ఇవ్వచ్చు. 2 నాగపడగలు లాంటివి ఇవ్వాలి. అదేవిధంగా మీరు వీటితో పాటు ఒక చిన్న ఇత్తడికి సంబంధించిన చిన్న గిన్నె తీసుకొని అందులో ఆవు నెయ్యి ప్యాకెట్ పెట్టేసి దానం ఇచ్చినట్లయితే చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే గ్రహణ సమయంలో మీకు ఏదైనా సమస్య ఉన్నట్లయితే ఆ సమస్యకు సంబంధించిన, ఎందుకంటే ఇక్కడ ఇండియాలో లేదు కదా అని టెన్షన్ ఇది అవ్వక్కర్లేదు. ఇండియాలో లేదు కానీ ఇండియాలో లేకపోయినప్పటికీ గ్రహణ సమయంలో మీరు చేసుకునేటువంటి జపము యొక్క ఫలితము పూర్తిగా కలుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, అయితే ఆ రోజు మీకు ఒకవేళ ఉదాహరణకి మీకు సమస్యలు ఉన్నాయి, ఎందుకంటే మనం ఆ రోజు గ్రహణం ఉందనే మనం ఆ రోజు కామాఖ్యలో హోమం కానీ చేస్తున్నాం. క్షేత్రంలో చేసేటువంటి హోమం యొక్క ఫలితం 1000 రెట్లు ఉంటుంది. గ్రహణం రోజు చేసే ఫలితం మరొక 1000 రెట్లు ఉంటుంది. కాబట్టి ఆ రోజు చాలా గొప్పమైనటువంటి విశేషంగా చేయడం జరుగుతుంది. సరే, మీ మటుకు మీరు ఏదైనా మంత్రం చేసుకోవాలి, మీ ఇష్టదైవ మంత్రం చేసుకోవచ్చు, మీ గురువుల దగ్గర పొందిన మంత్రాన్ని మీరు చేసుకోవచ్చు చక్కగా, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఇక్కడ మీరు ఏదైతే లలిత అమ్మవారికి సంబంధించింది అనుకుంటారు, లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, శివ సహస్రనామాలు కూడా చేసుకోవచ్చు. దీంతోపాటు ఫైనాన్షియల్ ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అని చేసుకోవచ్చు. అప్పులకి ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఓం అపర్ణాయ నమః అని చేసుకోవచ్చు. ఇక ఫ్లక్చువేషన్స్ అవుతున్నాయని మనం చెప్పుకున్నాం ఈ పంచగ్రహ కూటముల వల్ల, గురువు అతిచారం వల్ల, గురువు మిథున రాశిలో ఉండడం వల్ల షేర్ మార్కెట్ కానీ బంగారు సిల్వర్ రేట్స్ కానీ మనం చెప్పుకున్నాం, ఆల్రెడీ విపరీతంగా పెరుగుతాయని చెప్పుకున్నాము, కొంత ఇబ్బంది వస్తుందని చెప్పుకున్నాం. మరి మీరు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏ రాశి వారైనా ఏ లగ్నం వాళ్ళైనా ముందుగా ధనాధిపతి, మీ లగ్నం నుంచి ధనాధిపతి ఎవరో తెలుసుకోండి, మీకు ధనాన్ని ఇచ్చే కారకుడు ఎవరో తెలుసుకోండి, ఆ అధిష్టాన దేవత ఆరాధన చేసుకోండి. ప్రతి లగ్నానికి ధనాధిపతి ఉంటాడు. అలాగే పంచమాధిపతి నిర్ణయం తీసుకునేటువంటి కారకుడు. ప్రజెంట్ పంచమ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి న్యాచురల్ పంచమ స్థానంలో అందరూ గణపతిని ధ్యానం చేయడం వల్ల మీరు ఎటువంటి రాంగ్ డెసిషన్స్ తీసుకోకుండా ఉంటారు. అలాగే మీ లగ్నం నుంచి పంచమాధిపతిని చేయడం వల్ల మీరు రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే లాభాధిపతి వ్యయాధిపతి, అంటే ఇన్వెస్ట్మెంట్స్ కారకుడు ఎవరైతే ఉన్నారంటే 12వ స్థానాధిపతి ఎవరో తెలుసుకొని దానికి సంబంధించిన దానము చేయాలి. లాభాధిపతిని చేయడం వల్ల ఏమవుతుందంటే సక్సెస్ రేట్ అనేటువంటిది పెరుగుతుంది. ఇప్పుడు చూడండి, చాలామంది పలానా తక్కువ ఉన్నప్పుడు కొన్నామండి, పెరిగినప్పుడు భలే లాభాలు వచ్చాను ఆనందపడ్డ వాళ్ళు ఉన్నారు సొసైటీలో. ఇప్పుడు అయ్యో అనవసరంగా ఎక్కువ ఉన్నప్పుడు కొని ఇప్పుడు తగ్గాయని చెప్పి బాధపడ్డ వాళ్ళు ఉన్నారు. 2 రకాలుగా ఉంది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి. కానీ మీరు ఎక్కడా కూడా ఎక్కువగా ఉండి కొన్నప్పుడు తగ్గిపోయి ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఈ నలుగురు, అంటే ధనాధిపతి, పంచమాధిపతి ఆలోచనాకారకుడు, లాభాధిపతి, వ్యయాధిపతి, మీ లగ్నం నుంచి ఎవరు ఏ ఫలితాలు ఇస్తున్నారో తెలుసుకొని దానికి సంబంధించిన దానము మంత్రము చేయడం ద్వారా అనవసరంగా మీరు రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఇబ్బంది పడకుండా ఉండగలుగుతారు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ యొక్క బంగారం సిల్వర్ యొక్క రేట్లు ఈ ఒక్కరోజు కాదు, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక 1.5 year వరకు ఫ్లక్చువేషన్స్ జరుగుతూనే ఉంటాయి. విపరీతంగా పెరుగుతూ ఉంటుంది, విపరీతంగా తగ్గుతూ ఉంటుంది. కాబట్టి డోంట్ వరీ, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఇబ్బంది ఏమీ ఉండదు, గుర్తుపెట్టుకోండి. శ్రీమాత్రే నమః.